నమస్తే మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. పిలువగానే షార్ట్ నోటీస్లో వచ్చి ప్రజలకు సంబంధించి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి విషయాన్ని మీరు ఇదివరకు ప్రోత్సహించారు, ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనందరికీ తెలుసు 2022 సెప్టెంబర్లో మనం ఏదైతే కేసు ఎన్జిటిలో రిజిస్టర్ చేసినామో ఆ కేసుకు సంబంధించి మానేరు పరివాహక ప్రాంతమైనటువంటి పెద్దపల్లి జిల్లా మరియు స్పెషల్గా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి ఎర్రపల్లి నుంచి గుంపులగూడెం వరకు ఉన్నటువంటి 19 రీచ్లకు సంబంధించి ఏదైతే ఇల్లీగల్గా అంటే పర్యావరణానికి వ్యతిరేకంగా అనుమతులు లేకుండా తీసుకున్నటువంటి క్వారీలను టిఎస్ఎండిసి వారు, మైనింగ్ డిపార్ట్మెంట్ వారు టెండర్ పిలిచి అక్రమంగా చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి రైతులు, గ్రామస్తులు మనని కలవడంతో దాన్ని మనము ఎన్జిటిలో కేసు వేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి వాదోపవాదాలు విన్న తర్వాత టిఎస్ఎండిసి తోటి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీకి సంబంధించి వీళ్ళందరినీ రిప్రజెంట్ చేసినటువంటి న్యాయవాదులు చెప్పినటువంటి వాదోపవాదనలు, నా వ్యక్తిగతంగా నేను చేసిన కేసుకు సంబంధించిన న్యాయవాది వాదోపవాదాలు విన్న తర్వాత నిన్న అంటే మే 21, 2024 ఫైనల్ గా ఏదైతే 2023 డిసెంబర్లో రిజర్వ్ చేసినటువంటి జడ్జిమెంట్ ని నిన్న రివీల్ చేశారు, అందరికీ పబ్లిక్ చేయడం జరిగింది. ఆ చేసిన దాంట్లో ఏం చేశారంటే ముఖ్యంగా ఏదైతే టిఎస్ఎండిసి కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు అనుమతులు పర్యావరణ అనుమతులు లేకుండా డీసిల్టేషన్ పద్ధతిలో చెయ్యొచ్చు అని చెప్పిన దాన్ని వాళ్ళు తప్పుపడుతూ మరియు డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్ట్లు అన్నిటినీ పరిశీలనలోకి తీసుకొని దాంతో పాటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి వేసిన కేసు నేను, కరీంనగర్ జిల్లా తర్వాత భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మిగతా కేసులు వేస్తే ఇవన్నీ తీసుకొని ఉమ్మడిగా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏం చేశారంటే ఈ చేసిన తప్పుడు పనులకు ఇంటరిమ్ గా అంటే తాత్కాలికంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి మరియు మైనింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి 25 కోట్లు 3 నెలల్లో చెల్లించాలి. అది కూడా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈ మానేరు పరివాహక ప్రాంతము, గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించి ఆ డెవలప్మెంట్ కి వాటికి ఉపయోగించాలని తీర్పునిస్తూ అందరికీ ఏదైతే ఇక్కడ జనాలు మన పెద్దపల్లి కానీ, కరీంనగర్ కానీ, తర్వాత భూపాలపల్లి కానీ ఏదైతే రైతులు, గ్రామస్తులు, ప్రజలు ఆశించిన రీతిలో ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రజలు బాగుండాలి, పర్యావరణ పరీక్షిస్తూ దాన్ని అనుగుణంలోకి తీసుకొని ఇచ్చిన తీర్పును మనం అందరం కూడా హర్షించాలి. ప్రత్యేకించి నేను వీళ్ళ తరఫున పోరాటం చేసిన కాబట్టి నేను కూడా మనస్ఫూర్తిగా దీన్ని స్వాగతిస్తున్నాను. కాబట్టి మనందరం కూడా అయితే ఇదివరకు కొన్ని మనం ప్రజలకు, గ్రామస్తులకు, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు కానీ, జిల్లా వాస్తవ్యులందరికీ నేను ఒకటే కోరుతున్నాను, ఈ రాజకీయ నాయకులు ఎవరైతే కాంట్రాక్టర్ల శ్రేయస్సును, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రాంతం మీద, ఈ రైతుల మీద, సాగునీరు మీద, తాగునీరు మీద లేదని ఈ తీర్పుతోటి క్లియర్ గా తెలిసిపోయింది. వీళ్ళ డ్రామాలు, ఒకరు తొడగొడతారు, ఒకరు నేలక జీరుతా అంటారు, ఒకరు విమానాలు ప్రమాణాలు అంటారు. ఇప్పుడు కూడా కొత్తగా తెలిసింది ఏంటంటే ఈ తీర్పు రాగానే మేం చేయంగానే చేసినాం, ఇసుకను ఆపుతామని చెప్పి కందకాలు తగ్గుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల గురించి పోరాటోళ్ళు ఎవరు, ప్రజల గురించి ప్రశ్నించేటోళ్ళు ఎవరు అనేది క్లియర్ గా తెలుస్తున్నది. ఈ కాంట్రాక్టర్ల శ్రేయస్సు, కాంట్రాక్టర్ల మీద ఉన్న చిత్తశుద్ధి మీరు ప్రజల మీద, ప్రజా శ్రేయస్సు మీద, ఈ ప్రాంత అభివృద్ధి మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఎన్జిటి ఇచ్చినటువంటి తీర్పును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. మరొకటి ఏంటంటే న్యాయం, ధర్మం, సత్యం గెలిచిందని పూర్తి స్థాయిలో మేము హర్షణీయంగా మనస్ఫూర్తిగా ఈ తీర్పును స్వాగతిస్తాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.